ఉండాలని కోరుతున్నాం. పిల్లలు బాగుండాలని కోరుతున్నాం. పిల్లలు ఎవరు దారి తప్పొద్దని మనం కోరుతున్నాం. పిల్లలు దేవుని క్రమంలో ఉండాలని కోరుతున్నాం. పిల్లలు మరి దైవ భయంలో పెరగాలని కోరుతున్నాం. వారు ఏ చిక్కు వలయంలో చిక్కుకోకూడదని కోరుతున్నాం. ఈ లోక నటనలో కొట్టుకొని పోవద్దని కోరుతున్నాం. పాపంలో పడకూడదని కోరుతున్నాం. దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలని కోరుతున్నాం. ఇవన్నీ మంచి కోరికలు. కానీ ఈ కోరికలన్నీ నెరవేరాలంటే నువ్వు చేసే పెట్టుబడి ఏంటి? ప్రార్థన మాత్రం కాదు, నువ్వు తప్పకుండా నీ పిల్లల కొరకు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేయడంలో నువ్వు ఒక త్యాగం అన్నమాట. నీవు ఒక బలి. దేవుడు ఏ నరబలి కోరడు కానీ ఉపవాసం కోరుతున్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయమంటున్నాడు. ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేనివల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అంటున్నాడు. అంటే ఒక శక్తిగల స్త్రీ అని ఈ సందేశానికి పేరు పెట్టినాం. ఒక పవర్ఫుల్ ఉమెన్. డెఫినెట్లీ షీ విల్ ఫాస్ట్ అండ్ షీ విల్ ప్రే. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కారం ప్రార్థనలోనే ఉంది. ఆ సమస్యకు పరిష్కారం దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. చూడండి, ఓ తల్లి ఏడ్చింది. ఎంతో కష్టపడి అల్లారు ముద్దుగా పిల్లని పెంచుకుంది, వివాహం చేసింది. ఎంత కలలు కంటారు కదా తల్లిదండ్రులు. నా బిడ్డకి ఇప్పుడు వివాహం అయింది, వచ్చే సంవత్సరంలోగా నేను మన్మరాలన్నా ఎత్తుకుంటాను. ఇదొక ఆశీర్వాదం. అది నీ పిల్లలను చూడడం ఒక దీవెన. మరి అది కాకుండా వాళ్ళు కలుసుకోవడం లేదు, వాళ్ళు ఎడముఖం పెడముఖం ఉన్నారు. తల్లికి ఎంత దుఃఖం, తండ్రికి ఎంత దుఃఖం. ఎంత కష్టపడి పెంచినాము, ఎన్ని కట్నాలు ఇచ్చినాము, ఎంత చదివించినాము. వాళ్ళలో సమాధానం లేదంటే తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకే ఒక తల్లి ప్రార్థన ఎప్పుడు ముగిస్తుందని నేను ఆలోచించినాను. ఒక తల్లి ప్రార్థన ఎప్పుడు అంతమవుతుందంటే తన కొన ఊపిరున్నంత వరకు పిల్లల